బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. అక్కడి వినాయక మండపం సెట్టింగ్ కూడా అంత ప్రాధాన్యత ఉంది. బాలాపూర్ గణేశుడి దర్శనానికే భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఈసారి కూడా డిఫరెంట్ సెట్టింగ్ తో బాలాపూర్ వినాయక మండపం రెడీ అవుతుంది. చాలా ఫేమస్ అయిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ థీమ్ తో సిద్దం చేస్తున్నారు. గతేడాది అయోధ్య రామాలయం సెట్టింగ్ చాలా మందిని ఆకట్టుకుంది. ఈసారి స్వర్ణగిరి టెంపుల్ థీమ్ ను ఆర్ట్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలోని టీం రెడీ చేస్తుంది. గత 16 ఏళ్లుగా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ సెట్టింగ్ పనులు చేస్తున్నారు. ఈసారి థీమ్ లో అనంత పద్మనాభ స్వామి విగ్రహ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. 6 కళాకారులు 15 రోజులు కష్టపడితే ఈ విగ్రహం తయారైంది. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్యుల శిల్ప రీతులకు ఏమాత్రం తగ్గకుండా, ఎక్కడా రాజీ పడకుండా బాలాపూర్ గణేశ ఉత్సవ సమితి మండపం తయారు చేస్తున్నారు. బాలాపూర్ వినాయక మండపానికి ఏటా వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అదనపు స్థలంలో సెట్టింగ్ వేస్తున్నారు. మరోవైపు ఈసారి బాలాపూర్ వినాయక లడ్డూ వేలంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపుతున్నారు. ఈ ఏడాది లడ్డూ వేలం కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. బాలాపూర్ గణేష్ సమితి వాళ్ళు ఈసారి స్వర్ణగిరి టెంపుల్ అడిగారు. ఈ సంవత్సరం స్వర్ణగిరి టెంపుల్ ఆ మాదిరిగా చేస్తున్నాము. విగ్రహం చేపట్టారు. ఈ కొత్త క్రియేట్గా కొంచెం డిఫరెంట్గా చేయాలని స్వర్ణగిరి టెంపుల్ అడిగారు. స్వర్ణగిరి టెంపుల్ ఆల్మోస్ట్ 1-2 డేస్లో యావరేజ్గా 18 మెంబర్స్ 4 డేస్ నుంచి పనిచేస్తున్నాం. కులం స్పెషల్ పద్మనాభ స్వామి వాటిలో వచ్చే పబ్లిక్లకు టెంపుల్ ఫీలింగ్ ఉండాలని. లాస్ట్ ఇయర్ అయితే మన అయోధ్య రామ మందిరం లాగానే చేశాము. ఈ సంవత్సరము మన స్వర్ణగిరి టెంపుల్ నమూనా ప్రకారం ఈ సంవత్సరం చేయడం జరుగుతున్నది. ఈ యొక్క డెకరేషన్ గురించి మా ఊరి ప్రజలందరూ కూర్చొని ఈ సంవత్సరం మన స్వర్ణగిరి టెంపుల్ నమూనా చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటే ఆ ప్రకారమే ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి సంవత్సరం మన సుధాకర్ రెడ్డి సెట్టింగ్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క స్వర్ణగిరి మండపం టెంపుల్ ఈ యొక్క ఇలా చేయడం జరుగుతుంది.